ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం పారడైజ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు 18th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడికి మనం రావడం జరిగింది. సో చూద్దాం వెళ్ళి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి, ఎవరెవరు గెస్ట్లు వచ్చారు, ఎంతమంది పేరెంట్స్ వచ్చారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయాలన్నింటి కూడా ఒకసారి వెళ్ళి క్లియర్ గా తెలుసుకుందాం. లెట్స్ కమ్. పారడైజ్ విద్యా సంస్థల ఈరోజు 18th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో స్టాఫ్ కూడా చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంజాయింగ్ గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చిన పేరెంట్స్ తో కానీ స్టూడెంట్స్ తో కానీ ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ దిగుతూ హ్యాపీ మూమెంట్స్ లో ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా పారడైజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో చాలా మంది పేరెంట్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆ పిల్లల కన్నా ఎక్కువ కూడా వీళ్ళు యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతం అంతా ఒక పేరెంట్ ఉన్నారు. సో ఎలా ఉంది ఏంటి మేడం నడి తెలుసు. ఎలా ఉన్నాయి మేడం యాన్యువల్ డే సెలబ్రేషన్స్? చాలా బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరం. పిల్లల కన్నా ఎక్కువ మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అవును మేడం. ఏ క్లాస్ మేడం మీ స్టూడెంట్స్? ఫస్ట్ క్లాస్ బాబు, యూకేజీ, ఎల్కేజీ చిన్న బాబు. స్టడీ ఎలా ఉంటుందండి? వెరీ గుడ్. థ్యాంక్ యూ. పారడైజ్ హై స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా 2023-24 లో 10th లో 10/10 సాధించిన ఈ 10 మెంబర్స్ విద్యార్థులకు కూడా ఈరోజు ప్రైజ్ మనీ 40,000 ఇవ్వడం జరిగింది. పిల్లలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి. సో వీళ్ళందరూ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అమ్మ, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు అందరూ? ఎంపీసీ ఇంటర్ చేస్తున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మాయి? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ పేరెంట్స్ వచ్చారా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. శుభాకాంక్షలు. వాస్తవానికి పారడైజ్ అండ్ మన సెయింట్ జాన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాజమాన్యం, సంస్థల యొక్క యాజమాన్యం చాలా పట్టుదలతో కృషి చేస్తుంది. ఈరోజు వార్షికోత్సవ సభకు విచ్చేసిన ఈ ఆహ్లాదకరమైన వాతావరణం లోపల నిజంగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం అనిపించింది. ఒక్కొక్కరి కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ పిల్లల్లో వాళ్ళ యొక్క స్కిల్స్ అనేది డెవలప్ కావడానికి యాజమాన్యం మంచి ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే డాక్టర్ ఫాతిమారెడ్డి గారు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన కష్టపడ్డ విధానంలో పేరెంట్స్ కష్టపడద్దు అనే ఉద్దేశం మీద పేరెంట్స్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ ప్రతి పిల్లవాడిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలనేది ఒకవైపు ఎడ్యుకేషన్ వైపు, ఇంకోవైపు కోకరిక్యులర్ యాక్టివిటీస్ వైపు ముందుకు తీసుకెళ్తున్నారడంలో కూడా అతిశయోక్తి లేదు. మంచి ఇన్స్టిట్యూషను, ప్లే గ్రౌండ్ కానీ, అలాగే లైబ్రరీ కానీ, అన్నిటి లోపల కూడా ఒక జిజ్ఞాస ఉండే విధంగా, ఇంట్రెస్ట్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు నిజంగా వాళ్ళ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. ఒక్కొక్క ప్రోగ్రాము ఇక్కడ పిల్లలు చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఒక ఇద్దరు టీచర్స్, ఎవరైతే ఇంత టీచర్స్ ఉన్నారో వాళ్ళే టోటల్గా కాస్ట్యూమ్స్ కానీ, డ్యాన్స్ కానీ, తర్వాత దాన్ని పర్ఫార్మెన్స్ చేసే విధంలో మంచి ప్రతిభను చూస్తున్నారని ఆ స్కూల్ యాజమాన్యాన్ని, టీచర్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనతో గెస్ట్గా వచ్చిన కొత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారు ఉన్నారు. సో సార్ని అడిగి ఎలా ఉన్నాయి యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ప్రోగ్రామ్స్ కానీ, స్టడీ కానీ ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నాయి సార్ ప్రోగ్రామ్స్? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పారడైజ్ స్కూల్ విద్యా సంస్థల అధినేత ఫాతిమారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లల్లో ఉత్తేజం నింపడానికి ఈ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.